విధంగా కూడా కరెక్ట్ కాదు కదా ఈశ్వర్ గారు. మీరు డిప్యూటీ సీఎం గా ఉంటూ 3 మంత్రి పదవులు తీసుకొని ఆ కూటమిలో ఉంటూ అది కూడా ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకున్నటువంటివి. ఈ 3 పార్టీలు ఎన్నికలకు ముందే పొత్తు కుదిరింది. అవును, మొత్తం వీళ్ళు అసలు ప్రతిపక్షము మేము అని చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు. బహుశా ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు ఒక కొత్త వ్యూహంతో కొత్త రాజకీయ డ్రామాకి ఏమైనా తెరలేపుతున్నారా? అదేంటి అంటే ఒక 2-3 ఏళ్ల పాటు ఈ డీసీఎం పదవిని ఎంజాయ్ చేసేసి ఆ తర్వాత 2019లో ఇలాగే కలిసి నడిచి లాస్ట్ లో డిఫర్ అయిపోయి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ నుంచి పక్కకు వచ్చి ఇండివిజువల్ గా పోటీ చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఓ 3-4 ఏళ్ల పాటు ఇలాగే డీసీఎం గా ఉంటూ ఆఖరిలో బయటకు వచ్చి ఇదిగో నాకు 21 సీట్లు ఉన్నాయి కాబట్టి నాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని ఇప్పించుకోవాలనుకుంటున్నారా? జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడే ఆ హోదా ఇచ్చేస్తే తర్వాత నాకు ఇబ్బంది వస్తుందని ఏమన్నా ఆయన అనుకుంటున్నారా? ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది అంటే మీరు అబ్జర్వ్ చేయండి, చాలా కీలకమైన అంశాల్లో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ గారు స్పందించడం లేదు. నాకేమి ప్రభుత్వంతో పట్టదు అన్నట్టే ఉన్నారు.